చరణ్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ గేమ్ చేంజర్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. చెర్రీ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం విషయంలో సక్సెస్ అయిన ఒక ఫార్ములాను గేమ్ చేంజర్ లోనూ రిపీట్ చేయబోతున్నారు మేకర్స్. రామ్ చరణ్ కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి మూవీ రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిట్టిబాబుగా అదరగొట్టారు చరణ్. ఈ సినిమాతోనే ఫస్ట్ టైం మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా చెవుడుతో ఇబ్బంది పడే వ్యక్తిగా మెగా పవర్ స్టార్ నటన ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. కేవలం క్యారెక్టర్ని డిఫరెంట్గా చూపించడానికి అన్నట్టుగా కాకుండా చిట్టిబాబుకున్న చెవుడు కారణంగానే కథను మలుపు తిప్పడం రంగస్థలం సినిమాకు చాలా ప్లస్ పాయింట్. అందుకే ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలోనూ అదే ఫార్ములాని రిపీట్ చేయబోతున్నారట. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో 2 డిఫరెంట్ రోల్స్లో కనిపించబోతున్నారు చెర్రీ. అందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే అప్పన్న పాత్ర నత్తితో ఇబ్బంది పడే పాత్ర అన్న టాక్ వినిపిస్తోంది. కేవలం క్యారెక్టర్ని చూపించడానికి అన్నట్టుగా కాకుండా ఆ క్యారెక్టర్కున్న నత్తి కారణంగానే కథ మలుపు తిరిగేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేశారట దర్శకుడు శంకర్. మరి రంగస్థలం విషయంలో వర్కౌట్ అయిన ఫార్ములా గేమ్ చేంజర్కి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన స్టార్ హీరోల సరసన ఛాన్స్లు కొట్టేస్తున్నారు యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. ఆల్రెడీ సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ఈ భామ ఇప్పుడు వరుసగా సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తూ కెరియర్లో స్పీడ్ పెంచారు. గుంటూరు కారం సినిమాలో కీలక పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసినా ఇప్పుడు టాప్ హీరోలతో జోడీ కడుతూ స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రెజెంట్ టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు మీనాక్షి. ఆల్రెడీ రవితేజ లాంటి సీనియర్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ వరుసగా సీనియర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభరలో కీ రోల్లో నటిస్తున్నారు. సంక్రాంతికొస్తున్నాం సినిమాలో వెంకటేష్ కి జోడీగా కనిపించబోతున్నారు. తాజాగా మరో సీనియర్ హీరో బాలయ్య సినిమాకు కూడా మీనాక్షి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2లో మీనాక్షి చౌదరి ఒక హీరోయిన్ గా కనిపించబోతున్నారట. ఈ ఇయర్ 6 సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన మీనాక్షి చౌదరి 3 బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఈ లక్కీ బ్యూటీని తమ సినిమాలో కాస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార రూట్ మారుస్తున్నారు. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాలు చేస్తున్న కమర్షియల్ ట్రెండ్ కు మాత్రం కాస్త దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే గ్లామర్ ఇమేజ్ కూడా కంటిన్యూ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు సీనియర్ హీరోయిన్ నయనతార. టాప్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న గ్లామర్ ఇమేజ్ కి మాత్రం కాస్త దూరంగానే ఉంటున్నారు. కానీ అప్కమింగ్ సినిమాల విషయంలో ఆ రూల్ని పక్కన పెట్టేయాలని ఫిక్స్ అయ్యారట ఈ బ్యూటీ. కెరీర్లో ఇంతవరకు చేయని ఒక డిఫరెంట్ అటెంప్ట్ త్వరలో చేయబోతున్నారు అన్న న్యూస్ వైరల్ అవుతోంది. ఇన్నేళ్ల కెరీర్లో ఇంతవరకు స్పెషల్ సాంగ్లో కనిపించలేదు నయన్. తాను హీరోయిన్ గా నటించిన సినిమాల్లో టూ హాట్ అన్న రేంజ్ సాంగ్స్ చేసినా కేవలం ఒక్క పాటలో కనిపించే హీరోయిన్ గా మాత్రం ఏ సినిమాలోనూ నటించలేదు. అందుకే త్వరలో ఆ ప్రయోగం కూడా చేయబోతున్నారట నయన్. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. మాళవికా మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఆ పాటలో హీరోయిన్ గా నయనతారను తీసుకోవాలని భావిస్తోంది రాజా సాబ్ టీం. గతంలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన బాబు బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించారు నయన్. ఆ పరిచయంతోనే ది రాజా సాబ్లో స్పెషల్ సాంగ్ కోసం ఆమె సంప్రదించారు. నయన్ కూడా ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. జవాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు తమిళ దర్శకుడు అట్లీ. ఆ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో అట్లీ నెక్స్ట్ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయింది. అందుకే ఆ అంచనాలు అందుకునే రేంజ్ మూవీని సిద్ధం చేసేందుకు కష్టపడుతున్నారు అట్లీ. జవాన్ సినిమా రిలీజ్ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న అట్లీ మరో కమర్షియల్ కథను సిద్ధం చేశారు. ఇద్దరు లెజెండరీ స్టార్స్ తో బిగ్ బడ్జెట్ తో మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ కమర్షియల్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నెక్స్ట్ మూవీని తెరకెక్కిస్తున్నారు అట్లీ.
అట్లీ సల్మాన్ మూవీలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ స్టోరీకి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు సౌత్ నార్త్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్నాయి. 2 టైం పీరియడ్స్ కు సంబంధించిన కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ మోడర్న్ లుక్ తో పాటు యుద్ధ వీరుడిగా కూడా కనిపించబోతున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇంతవరకు అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు అట్లీ. ప్రస్తుతానికి తన బ్యానర్లో నిర్మిస్తున్న బేబీ జాన్ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ క్రేజీ డైరెక్టర్. ఆ వర్క్ ఫినిష్ అయిన తర్వాతే కొత్త సినిమాను పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.